గేట్ తీస్తారా బయట చెప్పండి మరి. జూనియర్స్ నుంచి వచ్చారు, సినిమా మళ్ళీ టీం వాళ్ళు వచ్చారు, హాస్టల్ సందర్శన చెప్పండి. హెడ్ మాస్టర్ గారి నెంబర్ ఇవ్వడంలో ఏముంది? ఈ స్కూల్కి వచ్చినాము హెడ్ మాస్టర్ గారిని కలవడానికి, విద్యార్థులు ఎట్లా ఉన్నారో ఏం చేస్తున్నామని చెప్పేసి. మీరు రాకుండా గేట్కు లాక్ చేసుకొని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని అంటే గేట్కు లాక్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏమన్నా 799 మీడియా అయినా చెప్పిరండి. మేము తీన్మార్ మల్లన్న టీం నుండి వచ్చినాము. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఫుడ్ పాయిజన్ విషయాలు, పిల్లలు చనిపోతున్నారు, ఆ దృష్టిలో పెట్టుకొని మేము చూడడానికి వచ్చినాము. దానిలో మీరు గేట్ కు లాగేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, లోపలికి రారాదు, బయట ఏం పెట్టు అంటే బయట లేవు. సార్ నమస్తే సార్, నేను అఖిల్ పాషా మాట్లాడుతున్నా సార్, తీన్మార్ మల్లన్న టీం నుండి. సార్ ఇప్పుడు ఈ మైనార్టీ స్కూల్ ఉంది కదా సార్ తిమ్మాపూర్ మండలంలో, ఈ స్కూల్ ను సందర్శించడానికి మేము వచ్చినాం సార్. ఇక్కడ అందులో భాగంగా హెడ్ మాస్టర్ గారు లేరు అని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది తెలియజేయడం జరిగింది. హెడ్ మాస్టర్ గారు మన స్కూల్లో లేరు, బయటికి వెళ్ళారు వేరే పని పైన. హెడ్ మాస్టర్ గారు వస్తారు, వెయిట్ చేయండి అని చెప్తే మేము వెయిట్ చేసినాం సార్. ఇప్పుడు తీరా చూస్తే ఏమంటారు అంటే కలెక్టర్ మేడం నుంచి ఒకటి ప్రొసీజర్ ఉంది, పై వారిని బయట వారిని ఎవరిని అన్నోన్ పర్సన్స్ లోపలికి రానియొద్దు, మీడియా వారిని కానీ లేకపోతే ఇట్లా ఇన్స్పెక్షన్ చేసే వారిని అన్నోన్ పర్సన్ లోపలికి రానియొద్దు అని చెప్పేసి మాకు ఆర్డర్ ఉంది. లోపలికి రావద్దని చెప్పేసి గేట్కి లాకేసుకున్నాడు సార్. మరి ఇప్పుడు దీనిపైన ఆర్ఎల్సీ గారికి ఫోన్ చేసి తెలుసుకుందామని చెప్పి కాల్ చేసినాం సార్. ఏమంటారు సార్ ఈ విషయం పైన? ఓకే 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 సార్. ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ తిమ్మాపూర్ మండలానికి సంబంధించిన హాస్టల్లో ఏదో బియ్యం అవకతవకలు జరిగినట్టుగా మాకు సమాచారం ఉంది సార్. దీనిపైన మీకు ఏమైనా తెలుసా? ఇంతకుముందు ఏమైనా మీకు ఏమైనా కంప్లైంట్ వచ్చిందా సార్? అంటే కంప్లైంట్స్ వచ్చినాయి సార్, హెడ్ ఆఫీస్కి కంప్లైంట్ వచ్చింది సార్. హెడ్ ఆఫీస్కి వస్తే నాకు పంపించారు, అది ఆర్డర్ పంపించారు ఓకే సార్. ఇప్పుడు ఈ వార్డెన్ తో పాటు హెడ్ మాస్టర్ సారు ఈ హాస్టల్లో కొన్ని అవకతవకలు చేసిర్రు, విద్యార్థులకు రావాల్సిన ఫలాలని వాళ్ళు ఏదో కుమ్ముక్కై ఏదో కాజేసిర్రు అని చెప్పేసి కూడా పై అధికారులకు సమాచారం ఉన్నట్టు తెలిసింది సార్. మరి ఇది ఏమన్నా మీరు రిపోర్ట్ పెట్టిరా? ఇంతకుముందు ఎవరినన్నా అధికారులను హోల్డ్ లో పెట్టిరా సార్? అది ఎంక్వైరీ ప్రాసెస్ లో ఎంక్వైరీలో ఉందండి సార్. ఎంక్వైరీలో ఉంది, అది దాన్ని యాక్షన్ తీసుకుంటున్నారు. ఓకే సార్, యాక్షన్ తీసుకుంటే సంతోషమే సార్. కానీ ఇప్పుడు ఎవరినైనా హోల్లో పెట్టారా? ఆ వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ హోల్లో పెట్టినట్టుగా ఏమన్నా ఉందా సార్? హలో అయితే అది సార్ ప్రాసెస్ లో ఉంది సార్. సార్ ప్రాసెస్ లో ఉన్నది, అది ఎలా వాళ్ళు ఇవాళ చెప్తారు సార్, డెసిషన్ చెప్తారు సార్. ఓకే సార్, మా టీం తరఫున కూడా మీకు ఒక ఫిర్యాదు ఇస్తాం సార్. యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీగా, యాజ్ ఏ ఏంటంటే పబ్లిక్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి మా టీం తరఫున కూడా మీ యాజ్ ఏ ఆర్ఎల్సీ గారికి, ప్రిన్సిపాల్ పైన కానీ, అదేవిధంగా ఈ హాస్టల్లో జరిగే అవకతవకల గురించి కానీ మీకు తప్పకుండా సార్ ఫిర్యాదు ఇస్తాం. దీనికి తప్పకుండా సముఖంగా మీరు స్పందించి విద్యార్థులకు జరిగే అవమానాల గురించి, విద్యార్థులకు జరిగే అన్యాయం గురించి మాత్రం మీరు తప్పకుండా పరిగణించి చూడాలని చెప్పేసి మాత్రం మా తీన్మార్ మల్లన్న టీం తరఫున ఒక రిక్వెస్ట్ మీ ముందు పెడతా ఉన్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన తిమ్మాపూర్ మండలానికి సంబంధించిన మైనార్టీ హాస్టల్ ఏదైతే ఉందో రెసిడెన్షియల్, మరి దీన్ని సందర్శించడానికి వచ్చినాము. తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వ పాఠశాలలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ వసతి గృహాలు, హాస్టళ్లు కానీ మరి ఈ విధంగా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. అనేక మంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. ఒకే వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ ఒక మరి హాస్టల్లో జరిగింది. కాబట్టి మరి రీసెంట్గా మరి ఒకరి ప్రాణం కూడా పోయింది, ఒక అమ్మాయి. కాబట్టి మరి ఇక్కడ ఉన్న ఫుడ్ సెక్షన్ కానీ, అదేవిధంగా ఈ పాఠశాలలో ఉన్న అకామిడేషన్ కానీ మేము సందర్శించడానికి రావడం జరిగింది. ఈ టైంలో ప్రిన్సిపాల్ గారు లేరని చెప్పేసి కొంతమంది సిబ్బంది మాత్రము గేట్కు లాకేసి మరి లోపలికి రాకుండా అడ్డుకోవడం జరిగింది.
అదే విధంగా ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారితో కూడా మేము ఫోన్ చేసి మాట్లాడాము. అదే మీకు లైవ్ లో కూడా చూపించాము. ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారితో మాట్లాడితే కలెక్టర్ నుంచి ఆంక్షలు ఉన్నాయి. అన్నోన్ పర్సన్ కానీ మీడియా మిత్రులు కానీ మరి విద్యార్థుల బాగోగాలు అడగడానికి కానీ ఎవరు లోపలికి రాకుండా ఇన్స్ట్రక్షన్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఉన్నాయని చెప్పేసి మీరు ఎవరు లోపలికి రావద్దని చెప్పేసి కూడా తెలియజేసినట్టుగా మరి మీకు లైవ్ లో కూడా చూపించాము. అదైతే ఉందో మరి ఈ తిమ్మాపూర్ పాఠశాలలో గత కొన్ని రోజుల క్రితం మరి బియ్యం పైన కానీ అదే విధంగా గ్యాస్ సిలిండర్ల పైన కానీ మరి విద్యార్థులకు చెందే సఫలాల గురించి కానీ కొన్ని అవకతవకలు జరిగినట్టు పూర్తి కీలక సమాచారం ఉంది. కాబట్టి ఈరోజు హెడ్ మాస్టర్ గారితో కలిసి మాట్లాడి మరి విద్యార్థుల బాగోగాలు విద్యార్థులతోటి కలిసి అడిగి తెలుసుకుందామని చెప్పేసి మాత్రము తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా నుంచి రావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ దాదాపు 600 రూపాయలు మరి ఏదైతే 2.5 క్వింటాల బియ్యము ఇక్కడ నుంచి మరి హాస్టల్లో పిల్లలకు భోజనం పెట్టే 2.5 క్వింటాల బియ్యము 3 క్వింటాలు పోయినాయని చెప్పేసి పై అధికారులకు కూడా కంప్లైంట్ పోవడం జరిగింది. దానిలో భాగంగా గ్యాస్ సిలిండర్ల అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మరి వార్డెన్ మరియు ప్రిన్సిపాల్ సారి గారి పైన చర్యలు తీసుకోవడానికి మరి పై అధికారులకు ఎవరో ఫిర్యాదు ఇచ్చినట్టు కూడా మరి ఇక్కడున్న ఆర్ఎల్సీ గారు కూడా ఫోన్ మాట్లాడితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆర్ఎల్సీ గారితో ఫోన్ మాట్లాడితే తనకు స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే 100% 2024 మరి ఏదైతే 11 నెలల ఏదైతే ఉందో 26వ తారీఖు రోజు మరి మాకు ఫిర్యాదు వచ్చింది. దీనిపైన మాకు సమాచారం తెలిసింది. అందులో భాగంగా 28వ తారీఖు పై అధికారులతో కలిసి మేము ఇక్కడ ఎంక్వైరీ నిర్వహించడం తిమ్మాపూర్ మైనార్టీ హాస్టల్లో. మరి 30 తారీఖు రోజు పూర్తిగా తెలుస్తా ఉన్నది. ఒకరిని హోల్డ్లో పెట్టినట్టు ఒక అధికారిని హోల్డ్లో పెడితే సంబంధిత సదరు నాయకునితోటి పై ఆఫీసర్ తోటి మాట్లాడించి ఆ అధికారిని మళ్ళీ వర్కింగ్ లోకి తీసుకున్నట్టుగా కూడా పూర్తి సమాచారం ఉంది. కాబట్టి మరి అన్యాయము అక్రమము అవినీతి చేసిన వాళ్ళను ఇక్కడ మరి పనిలో ఎట్లా పెట్టుకుంటారని చెప్పేసి మాత్రం పై అధికారులను మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. అదే విధంగా యాజ్ ఏ ఒక తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా కరీంనగర్ జిల్లాలో పేదలకు మేము పనిచేసే వ్యక్తులం కాబట్టి తప్పకుండా బాధ్యతగా ఇక్కడున్న అవినీతి అధికారుల పైన చర్యలు తీసుకునేటట్టు పై అధికారులకు కూడా తప్పకుండా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మాత్రం తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే మరి బియ్యం ఒక పేద విద్యార్థులకు వాళ్ళకు కనీసం పూటకు పువ్వలేనుళ్ళు మరి తల్లిదండ్రులు తీసుకొచ్చి హాస్టల్లో పెడతారు. అలాంటి వారికి వండి పెట్టాల్సిన బియ్యం కూడా పక్కదారి పట్టించారంటే మరి ప్రభుత్వ అధికారుల వీళ్ళు కర్కశ కీచకుల అని చెప్పేసి మాత్రం నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే ఈ ప్రభుత్వ అధికారులకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా ఈ అవకతవకలు మానేయాలి. పై అధికారులు ఈ అవకతవకలు చేసే ఈ కీచక ప్రభుత్వ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రము నేను తెలియజేస్తా ఉన్నా. పేదలకు పెట్టే బియ్యం పైన పేదలకు పెట్టే కూరగాయల పైన పేదలకు పెట్టే భూవ పైన అవినీతి చేసిన అధికారులను తప్పకుండా సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించాలని చెప్పేసి మాత్రము మేము డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఆర్ఎల్సీ గారితో మాట్లాడితే ఎంక్వైరీలో 2.5 క్వింటాలు తేలిందని చెప్పి స్పష్టంగా అనడం జరుగుతుంది. మాకు ఫిర్యాదు మాత్రం 3 క్వింటాలు వచ్చింది, ఎంక్వైరీలో 2.5 క్వింటాలు వచ్చిందని మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఆ 2.5 క్వింటాలు కూడా బియ్యం ఎడిపోయినాయని చెప్పేసి ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఆ ప్రిన్సిపాల్ గారు మరి బియ్యం ఖరాబ్ అయినాయి, సంబంధిత వేరే వాళ్ళకు బయట వాళ్ళకు అమ్మినము, 600 రూపాయలు వస్తే అది మన హాస్టల్ సంబంధించిన ఖాతాలో కూడా వేసినామని చెప్పేసి సిల్లీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బియ్యం ఖరాబ్ అయితే సంబంధిత కలెక్టర్ కార్యాలయానికి ఇక్కడున్న హెడ్ మాస్టర్ గారు సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం మేరకు మరి కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో డిస్కషన్ చేసి ఖరాబ్ అయిన బియ్యం తీసుకొని మళ్ళీ మంచి బియ్యం పిల్లలకు తరలిస్తారు. కానీ బియ్యం ఖరాబ్ అయితే బయట వాళ్ళకి అమ్ముకునే అధికారం ఇక్కడున్న ప్రిన్సిపాల్కి ఎవరిచ్చారు అనేది మాత్రము పై అధికారులు తప్పకుండా పరీక్షించాలి. పై అధికారులు తప్పకుండా ప్రిన్సిపాల్ గారి పైన అదే విధంగా ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారితో కలిసి కుమ్ముక్కై మరి ఈ అవినీతికి పాల్పడుతున్న ఖచ్చితంగా ఈ హాస్టల్ వార్డెన్ పైన చర్యలు తీసుకొని ఇక్కడ చదువుకుంటున్న పేద విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మాత్రము తీన్మార్ మల్లన్న టీం తరఫున మరొకసారి కోరుతా ఉన్నాం. లేదంటే ఈ హాస్టల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులను తీసుకొచ్చి రోడ్ల మీద ఊకొని ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పే అవకాశం ఉంటుందని మాత్రము అధికారులను హెచ్చరించి చెప్తా ఉన్నాం.